హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మహేష్ బాబు బర్త్డే స్పెషల్ రిలీజ్ మూవీ అయిన మురారి గురించి తెలుసుకుందాము. ఈ మూవీ 2001 17 ఫిబ్రవరిన రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తోటి మంచి ఘన విజయం అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 42 నిమిషాలు లాంగ్ రన్ టైంతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంది, అట్లానే ముఖ్యంగా కుటుంబ కథా నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రము ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంత దగ్గరయ్యింది. ఒక మంచి ఫ్యామిలీ మెలోడీ మూవీ అంటే ఏ మూవీ అని చెప్తే మురారి అని చెప్పాలి. సో అలాంటివి ఈ మూవీని కృష్ణవంశీ డైరెక్షన్లో మహేష్ బాబు, సోనాలి బింద్రి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఎటువంటి సెన్సేషనల్ హిట్ అనేది క్రియేట్ చేసింది అనేది మనందరికీ తెలిసిందే. అలాంటి ఈ మురారి మూవీని ఇప్పుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రానున్న 2 డేస్లో అనగా ఆగస్టు 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ మూవీని ఆన్లైన్ బుకింగ్లు అనేది ఓపెన్ చేయడంతో ఇప్పటికే ఓవరాల్ తెలంగాణలో 1 crore దాకా కలెక్షన్ రావటము బుకింగ్లు రూపంలో, అలానే వరల్డ్ వైడ్ 2 crores దాకా రాబడుతుందనేది అంచనాలతో ఉన్నారు. సో ఇప్పటికే ఎన్నో మూవీస్ రిలీజ్ అయినప్పటికీ ఇటువంటి కలెక్షన్స్ అనేది ఏ మూవీకి లేదు. ఈ మూవీకి రావటం ఎంతో ఆనంద ఉత్సాహంతో ఉన్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. అట్లానే ఈ మురారి మూవీని 2001 అంటే 23 సంవత్సరాల కిందట రిలీజ్ చేసిన ఈ మూవీ అప్పట్లో 5 కోట్ల రూపాయలతో నిర్మించినప్పటికీ ఈ సినిమా అప్పట్లోనే 15 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేయటం విశేషము. ముఖ్యంగా ఒక నెగిటివ్ టాక్ తోటి రిలీజ్ అయ్యి ఈ సినిమా, అందులో మహేష్ బాబు యాక్టింగ్, ముఖ్యంగా ఇన్నోసెంట్ యాక్టింగ్కి, క్లైమాక్స్లో వచ్చే అతను పవర్ఫుల్ యాక్టింగ్కి ఫ్యాన్సే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా మిస్మరైజ్ అయిపోయి ఎంతగా ఆదరించారంటే అంతగా ఆదరించారు. ముఖ్యంగా ఈ మురారి స్టోరీ లైన్ ఒక ఫ్యామిలీలో డబ్బాసుతోటి ఒక దైవంపై చేసిన ఒక పనితోటి ఆ దైవం ఏ విధంగా ఆ ఫ్యామిలీపై చర్య చేసింది, ఆ తదనంతరం ఆ ఫ్యామిలీలో వారసులు ఏ విధంగా చనిపోతున్నారు, దానికి పరిహారంగా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే వారసులు ఎటువంటి పన్నాహాలు చేశారు అనేదే ఈ మురారి స్టోరీ లైన్. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఫ్యామిలీ మంచి డివోషనల్ అండ్ ఫ్యామిలీ లింకప్తో బాగా కృష్ణవంశీ బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు యాక్టింగ్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చేసి లవ్ ట్రాక్ కానీ, హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వారి మధ్య జరిగే కాన్వర్జేషన్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఓవరాల్గా వచ్చే కామెడీ కానీ చాలా బాగా అంటే చాలా బాగా అలరిస్తుంది. సో మళ్ళీ ఈ మూవీ 23 సంవత్సరాల తర్వాత తెలుగులో రిలీజ్ అవ్వటం అంటే ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా కృష్ణ మహేష్ బాబు అభిమానులకి తెలంగాణ ఆంధ్ర ప్రజలకి ఎంతో ఆనందకరమైన మూవీగా ఉంటుంది. సో ఒక ఫ్యామిలీతో చక్కగా ఒక కుటుంబ నేపథ్యం, కథా కథనంతో వచ్చిన ఈ చిత్రాన్ని కుటుంబ పరంగా చూడదగ్గ చిత్రం అని చెప్పాలి. అట్లానే ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి, అట్లానే మహేష్ బాబు ఫ్యాన్స్కి బాగా ఆకట్టుకునే చిత్రంగా ఉంటుంది ఈ మురారి. సో 23 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేయటం విశేషము. అప్పట్లోనే 5 కోట్ల రూపాయలతో ఈ చిత్రం నిర్మిస్తే 15 కోట్ల రూపాయల దాకా బడ్జెట్ రాబట్టడం అనేది ఎంతో సెన్సేషనల్ హిట్గా నిలిచింది అప్పట్లోనే, 23 సంవత్సరాల కిందట్లోని. సో అగైన్ 23 సంవత్సరాల తర్వాత కూడా రిలీజ్ ప్లాన్ చేస్తే ఈ సినిమాని ఆన్లైన్ బుకింగ్ స్లాట్లోనే 1 crore రూపీస్ దాకా రాబట్టడము, ఓన్లీ ఆంధ్ర తెలంగాణలోనే. వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 2 crores దాకా రాబట్టడం విశేషము. సో మహేష్ బాబు క్రేజ్ కానీ, మహేష్ బాబుకు సినిమాలపై ఉన్న ఆదరణ కానీ ఎలా ఉంటుందనేది మరోసారి ఆయన ఫ్యాన్స్, ముఖ్యంగా కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ నిరూపించడం విశేషము. సో ఇటువంటి ఘన విజయమైన మూవీని మళ్ళీ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయడం అనేది ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ కృష్ణ ఫ్యాన్స్కి ఎంతో ఆనందకరమైన, సంతోషకరమైన దినంగా చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Blog. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.